కొన్నిసార్లు మనం మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటో తెలుసుకోలేము. తర్వాత ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనల్ని ప్రయోగాలుగా, ఉపయోగకరమైన పాత్రలుగా మన సృష్టికర్త మార్చాలి. దానికి మర్చిపోకుండా ప్రభువుని మీరు వేడుకోవాలి, వెతకాలి. మన జీవితంలో ఉన్న డిస్ట్రాక్షన్స్ ని పక్కకి తోసి మోకరించే అలవాటు మనం చేసుకోవాలి. ప్రతిదినం మనం ప్రభువుని వెతికినప్పుడే ఆయన అన్నాడుగా, నేను మీకు కనిపిస్తాను, నేను మీకు దొరుకుతాను, మీ ప్రార్థనలు నేను వింటాను, మీరు అడిగింది నేను ఆలకిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మనస్సును ప్రభువు వైపుకు మలచండి. మీ ప్రేమను ప్రభువుకు తెలియజేయండి. మీ పక్కనున్న వారికి మీరు ప్రేమ చూపించకపోతే వారికి అర్థం కాదు. ప్రేమ చూపించడంటే 10 మాటలు అంటాం కాదండి. నీ పనులు పక్కన పెట్టి ప్రభుతో సమయాన్ని గడపడం. ప్రభు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నీతో నేను కొద్దిసేపు గడుపుతాను.